హలో అండి. వెల్కమ్ టు బంటి విత్ బబ్లూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మేము కూడా ఈరోజు సూపర్ హ్యాపీ అండి. ఎందుకంటారా, ఈరోజు మా సప్త శనివార వ్రతం 7వ రోజు అనమాట. అంటే 7వ వారం, 7వ శనివారం అనమాట. లక్కీగా 7వ శనివారం, వైశాఖ మాసం స్టార్ట్. ఇంకా మాకు మెయిన్ ఏంటంటే అసలు ఎటువంటి 7 శనివారాలు కూడా ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా కంటిన్యూ 7 సాటర్డేస్ పూజ కంప్లీట్ అయిపోయిందండి. అది సూపర్ హ్యాపీ. కానీ సర్లే పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది కదా, దేవుడి దయతో అని చెప్పి గుడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా తెలిసిందే కదా, పిల్లలకి హాఫ్ డేస్. అర్లీ మార్నింగ్కి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాలంటే మా వజ్రాలు చూసారా, అటొకడు వెళ్తాడు ఇటొకడు వెళ్తాడు. పదండ్రా పదండ్రా అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడుకోవడమే కానీ ఒక్కడు కూడా స్కూల్కి రెడీ అవ్వడు. అలా వాళ్ళు స్కూల్కి పంపించేసి వెయిట్ చేస్తుండగా మా తమ్ముడు ఫోన్ చేసి, అక్క గుడికి వెళ్దామా అని చెప్పేసి అడిగాడు అనమాట. సర్లే ఇదేదో బాగుంది, పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి మా చెల్లి నేను ప్యారలల్గా రెడీ అయ్యి, తను యాజ్ యూజువల్గా కంప్యూటర్ క్లాస్కి వెళ్తానని రెడీ అయ్యింది. మధ్యలో దాన్ని చిన్నగా మోటివేట్ చేసేసి నాతో పాటుగా గుడికి తీసుకొని వెళ్ళిపోయానండి. చూస్తున్నారు కదా, ఇదే మాకు దగ్గరలో ఉన్నటువంటి చీడుపూడి విలేజ్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. చాలా బాగుంటుందండి. టెంపుల్ ప్రిమైసెస్ కూడా చాలా చాలా బాగుంటాయి. టెంపుల్ కూడా చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ అనమాట. గుడి చుట్టూ కూడా చాలా మంచిగా అష్టలక్ష్ములు, దశావతారాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఈ తెర కనిపిస్తుంది, ఇదన్నమాట ఉత్తర ద్వార దర్శనం. ఆ టైంలో దాన్ని ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు కూడా చాలా బాగా చేస్తారండి ఆ గుడిలో మాత్రం. పూజలు కూడా రెగ్యులర్గా పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ఉత్తర ద్వార దర్శనం ఆ టైంలో కూడా పూజలు చాలా బాగా చేస్తారండి. సో అలాగా శనివారం కదా, అలాగే సప్త శనివారాలు అని చెప్పేసి ఈరోజు వచ్చామన్నమాట. ఇదిగోండి మేమైతే చూడండి కొబ్బరికాయ కొట్టడానికి ప్రయాసపడిపోతూ నవ్వుకుంటూ అలా చిన్నగా హ్యాపీగా స్టార్ట్ చేసామన్నమాట పూజ. ఇంకెందులో ఏంటంటే చుట్టూ బాగుంది కదా, అందరికీ చూపిద్దామని చెప్పేసి చిన్నగా కెమెరా అలా రొటేట్ చేస్తున్నాము. చూడండి గుండు తడుముకుంటూ వస్తున్నాడే, వీడే మా తమ్ముడు అనమాట. రీసెంట్గానే తిరుమల వెళ్ళి వచ్చాడండి, అందుకే గుండు చేసుకున్నాడు. అదేంటో వాడికి అసలు గుడికి వెళ్దాం రారా అన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు. కానీ వాడే ఫోన్ చేసి అక్క వెళ్దామా అని చెప్పేసి అడిగితే పోయి వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది కదా, వెళ్దామని చెప్పేసి మాకు కూడా కలిసి వచ్చింది అనమాట వాడి వల్ల. అలాగని చెప్పి అందరం గుడికి వెళ్ళాము. మంచిగా దర్శనం అదంతా చాలా బాగా అయిందండి. పూజ అంతా చాలా బాగా చేశారు. మాకు కూడా వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఎలాగో ఆ గుడిలో అయితే చాలా బాగా పూజలన్నీ చేస్తారు. మనం కూడా వెళ్ళినందుకు సాటిస్ఫై అవుతాం ఎవరైనా సరే. నాకు తెలిసినంత వరకు చుట్టుపక్కల ఎవరైనా అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శించవలసిన టెంపుల్ అండి. మంచి మహిమాన్వితమైన వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. చాలా నాకు తెలిసి మా ఊర్లో కూడా చాలామందికి ఈ గుడిలో పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అన్నమాట. ఇంకా పూజ అంతా ముగించుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయామండి. మళ్ళీ పిల్లలు హాఫ్ డే కదా, మళ్ళీ వెంటనే 12కి అంతా వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని తీసుకురావాలి అని చెప్పేసి రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్లో కూడా చాలా చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఇంకా ఏంటో ఎండ కూడా లేదు, అంతా మబ్బేసి ఉంది. ఈరోజంతా మాకు మంచిగా కలిసి వచ్చిందనే చెప్పాలండి. హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.